హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారు 1989లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీని తుత్తునియలు చేసినటువంటి సినిమా ఒకటి తీశారు. అది సాహసమే నా ఊపిరి. కృష్ణ గారికి సరైన టైటిల్ అని అప్పట్లో, ఆ తర్వాత ఇప్పటికీ కూడా నిరూపించినటువంటి సినిమా ఇది. 1989 మే 25న రిలీజ్ అయిన ఈ సినిమా 45 సెంటర్లలో షిఫ్టులతో 50 రోజులు ఆడింది. అలాగనే షిఫ్టులతోనే 100 డేస్ కూడా నడిచింది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ అన్నీ కూడా త్రిపురనేని మహారథి గారు, అలానే కథ అందించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, డైరెక్షన్ చేసినటువంటి విజయ నిర్మల గారు కూడబలుక్కొని వ్రాశారు దీనికి. అందుకోసమే ప్రత్యేకంగా మెడ్రాస్లోని కణ్ణియప్పన్ అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో సీక్రెట్గా విజయకృష్ణ థియేటర్లో ఈ డైలాగ్స్ అన్నీ రికార్డింగ్ చేసేవాళ్ళు. ఈ డైలాగ్స్ రికార్డింగ్ కోసమని స్పెషల్గా ఒక థియేటర్లో వేయటం అనేది ఇదే ప్రత్యేకం. అలాగనే ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేకతలు, తమిళ నటుడు రాధారవి, బాబ్ క్రిస్టో వీళ్ళు ఇతర భాషా నటులు ఇందులో నటించారు. కృష్ణ గారి సినిమాలో పరాయి భాషా నటులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు మనకి. ఈ సినిమాకున్న ప్రత్యేకత దృష్ట్యా అలా నటించడం కుదిరింది అనుకోవాలి. ఇక సింహపురి సుధాకర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ చేస్తే, త్యాగరాజు, నూతన్ ప్రసాద్, రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, అలానే మన ఇంకా ఇతర పాత్రలు ధరించగా, ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేకతలుగా చెప్పాల్సింది కృష్ణ గారి క్యారెక్టరైజేషన్. ఒక రాజకీయపరమైన కథతో అందులో ఫ్యామిలీ డ్రామాని మిక్స్ చేసి సినిమా 100 రోజులు దిగ్విజయంగా ఆడేందుకు సహకరించినటువంటి విధానము, సమన్వయం చేసుకుంటున్నటువంటి విధానం అద్భుతం అని చెప్పాలి. అందుకే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. నరసరావుపేటలో మా ఊరిలో సంధ్యా ప్యారడైజ్లో 5 వారాలు హౌస్ఫుల్గా నడవటమే కాకుండా దాదాపు 3 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 89లో 3 లక్షలు వసూలు చేసిందంటే అర్థం చేసుకోండి. పైగా షేర్ వచ్చి 1,80,687 పాత రికార్డులన్నీ తుడిచిపెట్టిందనమాట ఈ సినిమా. అలానే తూర్పుగోదావరి జిల్లాలో కనీ విని ఎరుగల కలెక్షన్ల తుఫాన్ సాహసమైన ఊపిరి సాధించి పెట్టింది. మొదటి 2 వారాల్లో 4 ప్రింట్లకి ఎన్ని థియేటర్లో రిలీజ్ అయిందో తెలియదు, కానీ దాదాపుగా 280 ఆటలు ఆడాల్సింది 4 ప్రింట్ల మీద. 306 ఆటలు ప్రదర్శించబడటమే కాకుండా హౌస్ఫుల్ కలెక్షన్స్తో మొదటి 2 వారాలకి, అంటే 14 రోజులకి 6,85,487 రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక బందర్లో అయితే బాక్సులు బద్దలైపోయాయి. రేవతి పిక్చర్ ప్యాలెస్లో 3 వారాలకి 84 ఆటలకి హౌస్ఫుల్ కావడమే కాకుండా 2,17,434 రూపాయలు కలెక్ట్ చేసింది. వైజాగ్ వచ్చేసి సరికొత్త రికార్డు. 5 ప్రింట్లతో 2 వారాల్లో అన్ని ఆటలు హౌస్ఫుల్ కాగా 9,09,747 రూపాయలు కలెక్ట్ చేసింది. ఇలా అద్భుతమైన కలెక్షన్లు సాధించినటువంటి ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాలంటే, కృష్ణ గారికి ఉన్నటువంటి క్రేజ్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చిన విధానాన్ని విజయ నిర్మల గారి సోదరులు ఖచ్చితంగా క్యాష్ చేసుకున్నారు. రమానంద్, రఘునాథ్ గారు ఈ సినిమాని చక్కగా ప్రొడ్యూస్ చేయడమే కాకుండా చక్కని లాభాలను ఒడిసిపట్టారని చెప్పాలి. ఆ కాలంలో ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారన్న విషయాన్ని గమనించిన దాన్ని సినిమాల రూపంలో ప్రదర్శించబడింది మాత్రం కృష్ణ, విజయ నిర్మల మరియు కొంతమంది మాత్రమే. అలానే ఈ సినిమాలో నరేష్ గారు ఒక పాత్ర పోషించారు. ఆయన కెరీర్లోనే ఇంత యారగెంట్ పాత్ర ఇంకొకటి లేదని చెప్పొచ్చు దాదాపుగా. అలానే డ్యాన్సులు వేసింది కూడా. అతను మిగతా సినిమాల్లో డ్యాన్సులు వేసినా కాస్త వెకిలిగానో మరో రకంగానూ ఉంటాయి, కానీ ఇందులో ఒక ప్రొఫెషనల్ డాన్సర్లా కొట్టే. ఇదే సందర్భంలో వాణి విశ్వనాథ్తో చేసిన కొన్ని భంగిమలు వివాదాస్పదమయ్యాయి. వాణి విశ్వనాథ్ ఆయన అప్పట్లో మంచి హిట్ పేరు పొందగా, రంగనాథ్ గారు మన విజయ నిర్మల గారి అన్నయ్యగా నటించారు. ఆయన విలన త్రయంలో ఒక పాత్ర పోషించారు. కృష్ణ గారు ఫైట్స్లో తనదైన శైలిలో ఒకంత రిస్క్ తీసుకున్న షాట్స్ కూడా చేశారు. సినిమా ఓపెనింగ్లోనే కనిపిస్తాయి మనకది. ఈ సందర్భంగానే మనం ఇంకొక విషయం గుర్తు చేసుకోవాల్సింది, దర్శకరత్న అయినటువంటి దాస నారాయణరావు గారు అప్పట్లో కృష్ణ భార్య బర్త్డేకి ఇదే టైటిల్తో ఒక సినిమా దాదాపు తన బ్యానర్ మీద తీస్తున్నట్టుగా ఒక ప్రకటన కూడా ఇచ్చారు. దాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇతర పాత్రల్లో మనకి విజయచంద్ర గారు, సూర్యకాంతం గారికి కూడా కనిపిస్తారు. ఈ సినిమాలో ఎమ్మెల్యే
రంగారావు అంటే మన వంగవీటి రంగా గారి హత్యోదంతాన్ని కృష్ణ గారు నిలదీసే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమంత్రిని అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారిని ఒకే ఒక డైలాగ్తో గర్జిస్తారు, ఐ హ్యావ్ ఎవిడెన్స్ అని చెప్పేసి ప్రదీప్ శక్తిని నిలదీసే సన్నివేశం అద్భుతం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వారికి ఇది ఒక రాజకీయ పరంగా విమర్శనాత్మక చిత్రంగానే తెలుసు, కానీ అప్పట్లో సమకాలీన సంఘటనలు అన్నింటినీ అందులో తెలివిగా జొప్పించిన ప్రయత్నం మాత్రం శ్లాఘనీయం. ఇది సాహసమే నా ఊపిరికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో. ఈ సినిమా నిన్నటికి రిలీజ్ అయ్యి 35 ఏళ్ళు దాటింది. మన ఫ్యాన్స్ అందరి గుండెల్లో సజీవంగా ఈ జ్ఞాపకాలు, అప్పటి గొడవలు, కొబ్బెమ్మలు, రభసలు, అవతల పార్టీ వారితో గొడవలు ఇవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.